ఇస్తున్నందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ప్రేరేపించి ఈ ప్రత్యేక ప్రార్థన సభ జరుపుకోవడానికి ప్రభు అనుగ్రహించిన అవకాశం, అనుకూలతను బట్టి మనం ప్రభుని స్తుతించబద్ధులమై ఉన్నాం. రోజులు రోగాల రోజులయ్యాయి. లోకం ఒక మరుభూమిగా మారిన కాలంలో మనం జీవిస్తున్నాం. మన పితరులు మనకంటే ధన్యులు. ఈ చెడ్డ దినాలు చూడకుండా దాటిపోయారు. ప్రపంచ పటంలో, ప్రపంచ చరిత్రలో ఇంతకంటే చెడ్డ దినాలు ఉండవేమో అన్నంతగా వాటికి మనం సాక్షిభూతంగా నిలిచాం. కళ్ళారా ఆ ఘాతుకాలు, ఘోరాలు, మరణాలు మనం చూచాం, చలించిపోయాం. అలాంటి చరిత్ర మనకు మిగిల్చబడింది. అయితే దేవుని కనికరం మన వెంట ఉన్న కారణం చేత, దేవుని దయా దాక్షిణ్యం మనతో ఉన్న కారణం చేత ఈ గడ్డు దినాలలో, ఈ చెడ్డ దినాలలో మనం ఇంకా జీవించి ఉన్నాం. అందును బట్టి ప్రభును స్తుతించాలి. మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు, వాళ్ళే గొప్ప. వాళ్ళు క్షేమంలో ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, పరిశుద్ధులతో ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. మనం క్షామంలో ఉన్నాం. మనం ఈ భూమి మీద ఇంకను మూలుగుతూ ఉన్నాం. అయితే మనము దేవుని కొరకు జీవించవలసిన ఇంకా బ్యాలెన్స్ ఏదో ఉన్న కారణం చేత, ఆ బ్యాలెన్స్ మనల్ని బ్రతికించింది అని చెప్పాలి. మనం దేవుని కొరకు చేయవలసిన పని ఏదో ఉన్న కారణం చేత, ఆ ఒక్క రీజన్ మనం బ్రతకడానికి, బ్రతికి ఉండడానికి కారణమని భావించాలి. మనకంటే దృఢకాయులు, బలాఢ్యులు ఎందరో వెళ్ళిపోయిన సంగతి మనకు తెలుసు. అందుచేత మనం గ్రహించాలి, గమనించాలి. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని దేవుని కొరకు వినియోగించడంలో, దేవుని పక్షంగా వినియోగించబడడంలో మనవంతు సహకారం మనం దేవునికి అందించాలి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, వీడిని బ్రతికించడం న్యాయమే అనుకుంటాడు. ఈమెను బ్రతికించడం న్యాయమే అని ఆయన కూడా భావిస్తాడు. అందుచేత ప్రభువు మనం చేయవలసిన పని ఏదో ఉన్న కారణం చేత, ఆయన కొరకు మనం జీవించవలసిన దినాలు పెంచుతున్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ సమయంలో మన ధ్యానం కొరకు అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నానండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూను, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 14వ వచనం అందరం కలిసి చదువుదాం. నేను చెప్తుండగా నా వెంట దయచేసి పలకండి. వీరందరూను, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పాదపీఠం మాకు లభించింది, మీ పాద సన్నిధి మాకు అనుగ్రహించబడింది. లోకమంతా శోక సందరంలో మునిగి తేలుతున్న దినాలలో మేము మీ సన్నిధికి రావడానికి, మీ పాదాలను ఆశ్రయించడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ లేఖనాలు ధ్యానించబోతుండగా
మీ ఆత్మ ప్రేరణ మాకు అనుగ్రహించండి. నాయన నిలిచిన నన్ను మరుగుపరచండి ప్రభువా. మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం జీవిస్తున్న దినాలను నేను ఇలాగూ చెప్తాను, సాధారణంగా చెప్పాను కూడా. దాదాపు 2 సంవత్సరాలు కఠిన కరోనా కారాగార శిక్ష అనుభవించి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నా. ఇంకా కేసు కొట్టేయలేదు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాం. కేసులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుచేత 2 సంవత్సరాలు ఇళ్లల్లో మనం ఉండలేక, బయట ఉండలేక ఒక కఠిన కారాగార శిక్ష అనుభవించాం. ప్రభు ఇప్పుడు కొంత మనల్ని బయటికి తెచ్చాడు. కొంత ఈ మాస్క్ తీసి మాట్లాడడమే ఒక చారిత్రాత్మక సత్యంగా ఉంది ఈ దినాల్లో. మాస్క్ లేకుండా మాట్లాడాడండి అని ఒక మొమెంటో కూడా ఇస్తారేమో అనిపిస్తుంది. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు మనకిస్తున్న క్షేమాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి, ప్రభు కొరకు జీవించాలి. మనం చదువుకున్న వాక్య భాగం అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రార్థన పరిచర్య ముఖ చిత్రం ఆవిష్కరించబడింది. ఆది సంఘ ప్రార్థన పరిచర్య ముఖ చిత్రం ఈ 14వ వచనం అన్నమాట. ఇక్కడ ఒక బృందం ప్రార్థన కొరకు కూడుకున్నారు. ప్రార్థనా పరిచర్య ఆరంభించబడింది సంఘ చరిత్రలో. దానికి ముందు కూడా ఒక సంగతి, ప్రార్థన ప్రారంభించబడిన సంగతి మనకు కనబడుతుంది. ఆదికాండంలో ప్రభు అయిన దేవుడు ప్రజలను విస్తరింపజేస్తున్న దినాలలో 4వ అధ్యాయంలో 26వ వచనంలో 4:26, ఆదికాండం 4:26 అండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈ ఎనోషుకు ముందు ఘోరమైన సంగతి జరిగే పరిస్థితులు ప్రజలలో కనబడుతున్నాయి. ఒక కుటుంబంలో కనబడుతుంది, ఆదాము కుటుంబంలో. ఈ కుటుంబాలన్నీ వరుసగా 4వ అధ్యాయంలో మనకు కనబడుతుండగా, లెమెకు తదనంతరం హేబెలునకు ప్రతిగా దేవుడు ఆదాముకు సంతానాన్ని ఇచ్చాడు. అతనికి లేక షేతుకు సంతానాన్ని ఇచ్చాడు. వీళ్ళంతా ఆదాము సంతానం. షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ఇది ఆదికాండంలో ప్రారంభించబడిన ప్రార్థనా పరిచర్య. ఎనోష్ అని పేరు పెట్టారు. ఏమిటండి? ఎనోష్. రమేష్ కాదు, సురేష్ కాదు, ఎనోష్. అంటే ఆ పేరు పెట్టుకోకూడదు అనక వీళ్ళు పెట్టిన పేరు ఎనోష్. ఒక ప్రార్థనా పరుణ్ణి బయటికి తెచ్చాడు షేతు. ఇది ఆదికాండంలో ప్రారంభించబడిన ప్రార్థనా పరిచర్య. ఇక్కడ మనం చదువుకున్నది అపోస్తల కార్య గ్రంథంలో 1:14లో ఆది సంఘంలో ప్రారంభించబడిన ప్రార్థనా పరిచర్య. ఆదికాండంలో ప్రార్థన ప్రారంభించబడింది, కానీ మీరు గమనించండి, ప్రార్థన చేసిన వాళ్ళు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. అరుదుగా కనిపిస్తారు. 4:26లో ప్రార్థన ప్రారంభించబడింది. 6వ అధ్యాయంకి వచ్చేసరికి భూమి మీద నరులు చెడిపోయారు, తమ మార్గములను చెరిపివేసుకున్నారని 12వ వచనంలో చూస్తాం. ప్రభు వారిని చేసినందుకే సంతాపం నొందాడని 6వ వచనంలో చూస్తాం. 6:6లో ప్రార్థన విస్మరించారు. ఆదికాండంలో
విస్మరించబడిన ప్రార్థన పరిచర్య ఆది సంఘంలో తిరిగి పునరుద్ధరించబడి ఆవిష్కరించబడింది. అక్కడక్కడ ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ఇంకా రాజులందరూ ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన సందర్భాలు మనం చూస్తాం. కానీ ప్రార్థనా పరిచర్య అంతంత మాత్రంగా ఉంది. అక్కడ ఎక్కడో 100కి 1,000,000 అన్నట్టుగా. ఆది సంఘ పరిచర్య ప్రారంభానికి ముందుగా ప్రార్థనా పునాదులు వేయబడ్డాయి. ఇక్కడ మనం చదువుతున్నాం, మొదటి అధ్యాయం 14కు ముందు ఏం రాయబడింది? వీరందరూ అని రాయబడింది. అంటే శిష్యుల సమూహం పేర్లు రాయబడిందండి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సిమోను, యాకోబు కుమారుడు యూద అనువారు వీరందరూను, వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులు అంటే ప్రభు సహోదరులు. యాకోబు, యూద అనువారు ఆయన సహోదరులు కారా అని చెప్పబడింది. వారు కూడా అక్కడ ఉన్నారు. వీరందరూ కలిసి ఆది సంఘ పరిచర్యకు పునాది రాళ్ళు. యేసుక్రీస్తు మరణించి 3వ నాడు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఆ మాటలు ఇక్కడ మనకు మొదటి అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తాయి. గలిలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగానే తిరిగి వస్తాడు అని చెప్పబడింది దూత చేత. అందుచేత యేసుక్రీస్తు రహితంగా అంటే భౌతికంగా యేసుక్రీస్తు లేకుండా పరిచర్యలు ప్రారంభించారు. ఈ పరిచర్యకు ఒక పునాది వేస్తున్నారండి వీళ్ళు. ఈ పునాది వచనం అన్నమాట. ఇది ఆది సంఘ పునాది వచనం, ఆది సంఘ పరిచర్యకు పునాది వచనం 14వ వచనం అన్నమాట. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసులేని మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మొదటి అధ్యాయం 4వ వచనంలో వాగ్దానం ఇవ్వబడింది. వాగ్దానం మాట రాయబడింది. మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి 4వ వచనంలో. వాగ్దానం ఇవ్వబడింది. ప్రామిస్ ఈజ్ గివెన్. అయితే ప్రార్థన ఆ వాగ్దానం నెరవేరుస్తుంది అన్నమాట. ప్రార్థన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. దేవుడు మనకు చాలాసార్లు చాలా సంగతులు చెప్తుంటాడు. లేఖనాల ద్వారా చెప్తాడు, లేక మనతో నేరుగా మాట్లాడినట్టుగా కొన్నిసార్లు ఆయన తెలియచేస్తాడు. వాక్యం వింటుండగా కూడా ప్రభు నాతో మాట్లాడాడన్నా అని మనం చెప్తుంటాం. దేవుని వాగ్దానాలు మనకు అందుతుంటాయి. అవి నెరవేరాలి అంటే ప్రార్థన తప్పనిసరి. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసులేని మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండు. దీన్ని ప్రార్థనా క్రమము అని అంటాం. ద సిస్టమ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా క్రమము ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసిన తప్పనిసరి క్రమం. స్పేస్ ఉండాలి. ఆ స్పేస్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థనకు స్పేస్ ఉండాలి. చాలామంది అంటుంటాం, వీడు తలనొప్పి అన్న, వీడితో స్పేస్ ఇవ్వడం అంటుంటారు. వీటితో తలనొప్పి స్పేస్ ఇవ్వడం, ఎంత చెప్పినా విండు, మనం చెప్పేది ఎక్కించుకోడు అని మనం అంటుంటాం. మన పిల్లల గురించి కానీ ఇతరుల గురించి కానీ. ప్రార్థనకు స్పేస్ ఉందా? ప్రార్థన ప్లేస్ ఉందిలే, వస్తున్నాం ఇక్కడికి. మనలో ప్రార్థనకు స్పేస్ ఉందా? దీన్ని సిస్టమ్ అని చెప్పాలి. వీ షుడ్ హ్యావ్ ఏ సిస్టమ్. ఇప్పుడు ఈ కాలం సిస్టమ్ ఓరియంటెడ్ లైఫ్ కదా. ఏదైనా సిస్టంలో అప్లోడ్ చేయడమే. మీ ఆధార్ సిస్టంలో అప్లోడ్ చేయబడలేదు కాబట్టి మీకు
సంక్షేమ ఫలాలు అందవు అంటున్నారు. ఏదైనా సిస్టంలో అప్లోడ్, మన కళ్ళు కూడా సిస్టంలో అప్లోడ్ అవుతున్నాయి. అందుచేత కళ్ళ ఫోటో తీస్తారు. ప్రపంచంలో మనలాంటి కళ్ళు ఎవరికి ఉండవు, ఒక్కళ్ళకే ఉంటాయి. ఎవరికి? మనకే. దేవుడు ఆ సిస్టమ్ పెట్టాడు. మీకు తెలుసో లేదో, ప్రతి వ్యక్తి దగ్గర ఒక పువ్వుకు వాసన ఉన్నట్టుగా వాసన ఉంటుంది. మన దేహం అందరికీ ఒకలాగా ఉండదు. ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల వాసన ఉంటాయి. అందుకనే కుక్కలు పట్టుకునేది, అందుచేతనే కుక్కలు పట్టుకునేది. ఎన్ని కోట్ల మంది అంటే కోట్ల వాసన. మీకు తెలుసో లేదో, చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు చాలామంది వచ్చి అక్కడ నిలబడవచ్చు. వాళ్ళ అమ్మ రాగానే వీళ్ళు లేస్తాడు. ఆ వాసన, స్మెల్, మమ్మీ ఎట్లాంటిదో వాడికి తెలుస్తుంది. చిన్నపిల్లలకు దగ్గరకు వస్తే చాలు వాళ్ళకి అమ్మ వచ్చినట్టు తెలిసిపోతుందండి. దే నో ఇట్. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు పిల్లల విషయంలో. అలా దేవుడు మనలో ఒక సిస్టమ్ పెట్టాడు. మనకు తప్ప ఎవరికి ఉండనంత, మన కళ్ళు మనకు తప్ప ఎవరికి ఉండనంత మన వైఖరి. అందుచేత ఈ సిస్టమ్ ఓరియంటెడ్ లోకంలో మనకు కూడా ఆత్మ సంబంధమైన జీవితానికి ఒక సిస్టమ్ అవసరం, క్రమం అవసరం. ఆది సంఘ విశ్వాసులు దాన్ని అప్లోడ్ చేశారు. ఈ పదాలు వాడాలి ఈ దినాల్లో. అయితే వాళ్ళు అప్లోడ్ చేశారు. వీరందరినూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, ఏస్తులేని మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీళ్ళండి దేవునికి ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నమాట. ప్రార్థనకు స్పేస్ ఇస్తున్న వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్. మనం ఈ కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరిని అంటున్నాం? డాక్టర్లు, నర్సులు, ఆ తర్వాత పారిశుద్ధ కార్మికులు అని అంటున్నాం, పోలీసులు అని అంటున్నాం. దేవుని పరిచర్యకు, దేవుని సంఘానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరంటే, ఇదిగో ఇక్కడ ఆది సంఘంలో ఎవరండి వీరు? వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, ఏస్తలేన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రతి సంఘానికి మనం ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండాలి. ఈ దినాల్లో మనం ప్రార్థన కసరత్తు ఎక్కువగానే మరి చేసి ఉండాలి కదా. ప్రభు ఆ ప్రాక్టీస్ ఇచ్చాడు మనకు. మా సంఘంలో కూడా అలాగే చేస్తున్నాం. ప్రతిరోజు 4:30 to 6:30 ఎవ్రీ డే. నిన్న 19వ తారీఖున ఒక సంవత్సర వార్షికోత్సవం కూడా జరిపాం. ఎవ్రీడే, ప్రతిరోజు ఈ గూగుల్ మీట్లో 4:30 నుంచి 6:30 అనేక వివిధ అంశాల కొరకు, వివిధ కారణాల నేపథ్యంలో అనేక రకాల వార్తలు వింటుండగా వాటిని అందులో పొందుపరిచి ప్రార్థన చేయడం. వివిధ పట్టణాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నాం మనం? ఈ స్పేస్ ఉండాలండి మన జీవితంలో. ఆ స్పేస్ ప్రార్థన తప్ప ఏది పూర్తి చేయలేదు. నన్ కెన్ ఫిల్ ద స్పేస్ ఎక్సెప్ట్ ప్రేయింగ్. అందుచేత ఈ ఆనవాయితీ ప్రభు ఆది సంఘానికి ఇచ్చాడు. ఆది సంఘము ఓటమి లేకుండా కొనసాగింది. దేవునికి స్తోత్రం. వితౌట్ ఎనీ ఫెయిల్యూర్. ఓటమి లేని సంఘ పరిచర్య. పోరాటం ఉంటుంది. పోరాటం ఓటమి కాదు. పరీక్ష రాయడం పోరాటం, రాయడం ఓటమి కాదు. రాసిన తర్వాత తెలుస్తుంది ఓటమి కాదు. పోరాటం ఉంటుంది జీవితంలో. కానీ
ఓటమి ఉండదు. మీరు ఇరుకుద్దాం ప్రవేశింప పోరాటం ఉంటుంది, ఓటమి ఉండదు. టైం పట్టవచ్చు, కొన్ని అంశాలు కొంతకాలం పట్టవచ్చు ప్రియులరా. అందుచేత మనలో ఏముండాలి? సిస్టమ్ ఉండాలి. వీ షుడ్ గివ్ స్పేస్. ప్రార్థనకు స్పేస్ ఉండాలి. నువ్వు ఎప్పుడు కేటాయించుకుంటావో తెలియదు 24 గంటల్లో. దేర్ షుడ్ బి డెఫినెట్లీ, వితౌట్ ఫెయిల్యూర్, కంపల్సరీలీ స్పేస్ ఉందా? వీరితో కూడా కొందరు స్త్రీలను యేసులైన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన స్పేస్ ఇచ్చారు వీళ్ళంతా. అందుచేత దీన్ని ఏమనాలి మనం? ప్రార్థన క్రమము అంటున్నాం, సిస్టమ్ ఆఫ్ ప్రేయర్. మనలో ప్రార్థనా క్రమం తప్పకుండా ఉండాలండి. విశ్వాసిగా దేవుని నమ్మిన పిల్లలుగా ప్రార్థన లేమి గలవారుగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థన లేని వారుగా ఉండడానికి వీల్లేదు. ఆది సంఘం మనకు నేర్పిస్తున్న ప్రాథమిక పాఠం ఏమిటంటే, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసులైన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. ఇది ప్రార్థన క్రమము. ఇది నాన్ స్టాప్. కొంతకాలం చేసి పర్వాలేదండి సెలవు తీసుకుందాం, ఆపేద్దామంటే పర్వాలేదు, మంచిగానే ప్రొడ్యూస్ చేశాం, ప్రార్థన ఎక్కువైపోయిందన్న అంటారు ఎవరైనా? ఊపిరి లాంటిది. ఇప్పుడు పర్లేదన్న ఊపిరి నిన్నంతా పీల్చుకున్నా, ఈరోజు లేకపోయిందంటే ఇక ఈడు ఉండడం. ఊపిరి ప్రతిరోజు పీల్చుకుంటున్నాం, దీనికి స్టాప్ ఉండదు. నాన్ స్టాప్ ఊపిరి పీల్చేవాళ్ళం మనం. నాన్ స్టాప్ వెహికల్స్ మనవి. ఈ ఊపిరికి బ్రేకులు లేవు. బ్రేక్ ఇచ్చామా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ప్రార్థన కూడా అంతే, నాన్ స్టాప్. ఒకటి ప్రార్థన క్రమము. ఒకటేమిటండి? ప్రార్థన క్రమము. ప్రార్థన క్రమం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు జ్ఞాపకం చేస్తున్నా, చూడండి అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ప్రార్థనా క్రమము మనకు ఏమిస్తుందంటే, ప్రార్థనా కాలము ఇస్తుంది. టైమ్ ఆఫ్ ప్రేయర్. ఒకటి సిస్టమ్ ఆఫ్ ప్రేయర్, 2 టైమ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా కాలము. స్పేస్ అన్నానే, ఆ స్పేస్ ఎప్పుడు ఇస్తాం, ఏ టైంలో ఇస్తాం, ఎప్పుడెప్పుడు ఇస్తాం, అదన్నమాట. పగలు 3 గంటలకు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న టైము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము అంటే ఖచ్చితంగా ఈ 3 గంటలు మన జీవితంలో ఏ కాలం? నిద్రకు రాణి కాలం. అంటే రాణి కాలం కాదు, రాణి కాలం, నకారం. నిద్రకు రాణి కాలం అది. నిద్రకు రాణి, పట్టపు రాణి ఆ కాలం. అది సెలెక్ట్ చేసుకున్నానండి. ఖచ్చితంగా అదే మనం కూడా సెలెక్ట్ చేసుకోవాలి కాదు. అక్కడ మన వెసులుబాటులో, మన దైనిక జీవితంలో వీ షుడ్ కీప్ ఏ స్పెసిఫిక్ డెఫినిట్ టైమ్ టు ప్రే. ప్రార్థనా కాలము లేని వాళ్ళంగా ఉండడానికి వీల్లేదు. మనం ప్రార్థనా కాలము లేనివారు వ్యర్థంగా కాలాన్ని గడపవలసి వస్తుంది. వితౌట్ ఎనీ యూస్. విద్యార్థి కావచ్చు, ఉద్యోగివి కావచ్చు, గృహిణివి కావచ్చు, రిటైర్ అయిన వ్యక్తి కావచ్చు, కాలము లేని వాళ్ళం కాదు మనం. యాంపుల్ ఆఫ్ టైం
ఇలా చెప్పనా నేను? మనం ఎవరు? కాల సంపన్నులం. కాల సంపన్నులం అండి మనం. ఒక్క రోజుకి 24 గంటల కాలానికి ఓనర్సం. కాల సంపన్నులు. ఇప్పటికీ ఎంత కాలాన్ని వాడుకున్నామంటే మన వయసు ఎంతో అంత వాడుకున్నాం. ఈ కాల క్యాలిక్యులేషన్ చేస్తే మనం ఎంత కాల ధనవంతులమో కాల సంపన్నమో తెలుస్తుంది. ఇందులో స్పేస్ ఎంత వెళ్ళింది ప్రార్థనకు అని చూసుకుంటే, ఆ దస్త్రం కనుక తీస్తే విచారించవలసి వస్తుంది. కనుక అలాంటి పరిస్థితి రాకుండా వీ షుడ్ గివ్ ఎ స్పేస్. సిస్టమ్ ఉండాలి, అదే టైంలో క్రమం ఉండాలి, కాలము కూడా ఉండాలి. పగలు 3 గంటలు. మీకు జ్ఞాపకం చేస్తా, మార్క్స్ వార్తలో చూడండి, యేసుక్రీస్తు కూడా వెరీ సిస్టమాటిక్ జీసస్ అండి. ఆయన మామూలు వ్యక్తి కాదు, అసాధారణ వైఖరి అయింది, మనలాంటిది కాదు. ఆయన ఏం చేసేవాడో నేను మీకు జ్ఞాపకం చేస్తా. మార్క్స్ వార్తలో మొదటి అధ్యాయంలోనే, మొదటి అధ్యాయం 35వ వచనం చూడండి. ఆయన పెందలకడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించాడు. ఏమిటండి, వాట్ ఏ మోడల్ జీసస్ అండి, వాట్ ఏ మోడల్ జీసస్. పెందలకడ అంటే ఏమిటి? ఇంకా చీకటి ఉండగానే. మనం మామూలుగా ప్రార్థనకి లేచినప్పుడు ఎలా ఉంటుంది మన స్టేటస్? దుప్పటి తీసి ఒక్క కన్నుతో చూస్తాం, తెల్లారిందా లేదా. 2 కళ్ళు వాడడానికి కూడా పెద్దగా ఇష్టపడం. దీనికి 2 కళ్ళు వాడాలన్నట్టుగా ఒక్క కన్ను చూసి పర్వాలేదు, ఇంకా చీకటి అంతా కొంచెం కొనుక్కు తీద్దాం. ఈ కొనుక్కు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ కేకలతో కానీ లేస్తాం. స్పేస్ లేదండి మన దగ్గర. కాలం, డెఫినెట్ కాలం ఇవ్వలేకపోతున్నాం. యేసుక్రీస్తు ఎంత మాదిరి, ఆయన పెందలకడ లేచి, ఇంకనూ మామూలు చీకటి కాదు, చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎక్కడంట? ఆయన స్పేస్ ఇచ్చిన ప్లేస్ ఎక్కడ? అరణ్యం. బాబోయ్, మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటేనే కొన్నిసార్లు అన్న పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి అన్న ప్రార్థన చేసుకుంటుంటే. గుర్రు మన శబ్దం వచ్చింది, ఇక ఆపేశాను. ఈడు గుర్రు అంట మొదలు పెడతాడు నిద్రలో. సైతాను శోధిస్తున్నాడన్నా అని గదుల్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా మనం చాలాసార్లు మూలిగి తుమ్మి దగ్గుతాం. యేసుక్రీస్తు ఎంత మాదిరి అండి మనకి. ఏ లవ్లీ జీసస్, ఏ మోడల్ జీసస్, ఏ మోరల్ జీసస్. ఆయన మనకు తగినవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు తగినవాడు. ఆయన పాపం లేనివాడు. ఆయన ఎంత ప్రార్థన చేశాడు చూడండి. ఆయన పాపం లేనివాడు, ఎంత ప్రార్థన చేసి. యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేయాలా? ఏమంటే ఆయన పాపం లేనివాడు, మనం పాపం తప్ప ఏమీ లేనివాడు. అది మన స్టేటస్. పాపం తప్ప మరొకటి లేదు మన దగ్గర మ్యాటరు. కానీ ప్రార్థన మాత్రం చెయ్యం. అంటే ఒక స్పేస్, ఒక కాలం, నిర్దిష్ట కాల ప్రామాణిక ప్రార్థన. ప్రసంగం చేసేవాళ్ళకంటే ప్రార్థన చేసేవాళ్ళంటే అపవాదిగాడికి చాలా చాలా భయం, చాలా చాలా భయం. గడగడలాడతాడు. ప్రసంగం తేలికే, ప్రార్థన చాలా కష్టం. ప్రసంగం చేయాలంటే ప్రార్థన చేయాలి, అది వేరు సంగతి. ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దగ్గర విఐపీలు అండి, విఐపీలు. అందుచేత ప్రియులారా, 1 ప్రార్థన చెప్పండి, ప్రార్థన క్రమము, 2 ప్రార్థన కాలము యేసుక్రీస్తు పాటించాడు.
అరణ్యంలో ప్రార్థించాడు ఆయన. అరణ్యం ఆయన ప్రార్థనాలయం. మీకు ఒక సంగతి తెలుసా? యేసుక్రీస్తు 33 సంవత్సరాలు జీవిస్తే 3 సంవత్సరాలు సేవ చేశాడు. పగలు దేవాలయంలో, రాత్రి వేళ అరణ్యంలో ఉన్నాడు అని తానే చెప్పుకున్నాడు. అంటే పగలు ఎంతకాలం ఉంటాడు, పరిచర్య ఎంతవరకు చేస్తాడు? ఒక 8 గంటలు 10 గంటలే చేస్తారు కదా. 24 గంటలు 10 గంటలు పోతే 14 గంటలు అరణ్యంలో ఉన్నాడు. అది క్యాలిక్యులేషన్. ప్రమాదం ఎక్కడ జరగాలి? అరణ్యంలో జరగాలి. మనం ఎందుకు ఊళ్ళో ఉంటున్నాం? ఎనికేపాడులో అరణ్యంలో ఉండి చచ్చిపోతాం. అందువంతా ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకుని ఏసీ పెట్టుకుని చక్కగా హాయిగా పెప్స్ పరుపు ఒకటి మంచిది కొనుక్కుని కదండి. ఎందుకుంటున్నాం ఊళ్ళల్లో? మనం అరణ్యం నుండి చచ్చిపోతాం కాబట్టి ఊళ్ళు కట్టుకున్నామండి. అరణ్యంలో మరణిస్తాం కాబట్టి ఊళ్ళు కట్టుకున్నాం. మనం మరణించే చోటును జీవించడానికి యేసుక్రీస్తు ఎందుకు చేసుకున్నాడు? ఆయన ఆప్షన్ ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఒరే, మీరు ఎక్కడ చచ్చిపోతారో అక్కడ నేను జీవిస్తారా? వేర్ యు డై దేర్ ఐ లివ్. మీరు ఎక్కడ చచ్చిపోతారో అక్కడ జీవిస్తా. రోజుకు 14 గంటలు అరణ్యంలో ఉన్నాడు. విషయం ఏమిటో తెలుసా మీకు? ప్రమాదం ఎక్కడి నుంచి రావాలనుకున్నా? అరణ్యం నుంచి. కానీ యేసుక్రీస్తు ప్రమాదం అరణ్యం నుంచి రాలా, ఊళ్ళోకి రాగానే చంపేశారు. విచిత్రం. ఊళ్ళోకి రా, జంతువులు ఆయన మీద పడ్డట్టు, సింహాలు పడ్డట్టు, ఏనుగులు పడ్డట్టు, పులులు ఆయన తరిమినట్టు, పాము కరిచినట్టు, తేలు కుట్టినట్టు లేఖనాల్లో దాఖలా లేదండి. కానీ మనుషులు ఇన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసి చంపారు. అడవి జంతువు కంటే మనుషులు ఎంత ప్రమాదకరమో చూడండి. అంచేత జంతువులు చెప్తాడు, అరే ఊళ్ళోకి వెళ్తే మనుషులు ఉంటారు, జాగ్రత్త. అలాంటి చెడ్డ మనుషులు. ప్రభు ఇలాగు మరణించడానికి అరణ్యంలో తను తాను సిద్ధం చేసుకున్నాడు. మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే, పెందల కడలేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రజలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. నేను నా బైబిల్లో ప్రభు చేసే ఎక్కడెక్కడ ప్రార్థన అన్నీ ఒక పుస్తకం మీద 2 పేజీలు 2.5 పేజీలు వచ్చినాయండి. ఆ వర్సెస్ అన్నీ, ఆ వచనాలన్నీ ఎత్తి రాశాను. ఎంత ప్రార్థన చేశాడని చాలా ఆనందం వేసింది నాకు అది చూసినప్పుడు. ఎంత మాదిరి రక్షకుడండి. హౌ బ్యూటిఫుల్ మోడల్ జీసస్. అందుచేత 1 ప్రార్థన క్రమము, 2 ప్రార్థన కాలము. 3వది చూడండి, 3వది ప్రార్థన క్రమము కలిగిన వారు ప్రార్థనా కాలాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దామా? లేఖనాల్లో మనం గమనిద్దాం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలోనే ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు 18వ అధ్యాయం చూడండి. లేక 16 చదువుదాం. అపోస్తల కార్యాలు 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. 1 చెప్పండి ఇప్పుడు. 1 ప్రార్థన క్రమము, 2 ప్రార్థన కాలము, 3 ప్రార్థన స్థలము, ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా అపవాదిని ఎదుర్కొన్నారు, విడిపించారు. అంతే వారు ప్రార్థనా స్థలాన్ని కూడా పాటించారు. ఆ పైన మనం చూస్తాం ఈ 16వ అధ్యాయంలోనే 13వ వచనం చూడండి. 16:13 విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీర్మన ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. వీళ్ళంతా ఎవరు? ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రార్థనా స్థలం.
ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అది మన ఇల్లు కావచ్చు, ఏమీ లేకపోయినా ఉండే ఇల్లు లేకుండా లేం కదా మనం. నివసించడానికి ఏదో ఒక ఇల్లు ఉంది మనకు, సొంతది కావచ్చు, అదేది కావచ్చు, లేక కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఒక క్వార్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది లేని వాళ్ళు, ఇంటి నెంబర్ లేని వాళ్ళు లేరు. వీ హ్యావ్ అవర్ హౌసెస్ టు స్టే ఇన్, టు లివ్ ఇన్. అది ప్రార్థనా స్థలమేనా? ఈజ్ ఇట్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ యూ? ఎక్కడయ్యా మీ నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడు అంకుల్? ఎంత సొగసైన సమాధానం అండి ఇది. ఎక్కడే మీ నాన్న? ఆ తూముల మీద ఉన్నాడు అంకుల్. ఇవన్నీ తూముల కంపెనీలో, మనది కాదు. మనల్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారనే మాట, అంతకంటే మంచి విలువైన మాట మరొకటి ఉండదేమో అనుకుంటాను నేను. మీ అమ్మ ఎక్కడయ్యా, మీ అన్నయ్య ఎక్కడ? బైబిల్ చదువుకుంటున్నాడండి, ప్రార్థన చేసుకుంటున్నాడండి. అంటే ఏమిటి? ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ ఇచ్చారన్నమాట. ఇదండి వైఖరి, లేఖన వైఖరి. ఇది లేఖన రేఖ, లేఖన రేఖాశాస్త్రం. ఒకటి ప్రార్థన క్రమము, 2 ప్రార్థన కాలము, 3 ప్రార్థన స్థలము. ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. యేసుక్రీస్తు శిలువ మీద కూడా ప్రార్థనా స్థలంగా మార్చుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నాను. ఇవన్నీ ఏమిటి? ఆయన చేసిన ప్రార్థనలు. శిలువను కూడా ప్రార్థనా స్థలంగా మలుచుకున్న ఒక మహోన్నతమైన మహాశిల్పి అండి యేసుక్రీస్తు. ఆయన శిల్పచాతుర్యం అంత గొప్పది. మేకులు కొడుతుండగా, కేకలు వేస్తుండగా, రే కొడితే కొట్టారు కానీ కొంచెం ప్రార్థన చేసుకునివ్వండి అన్నట్టుగా. అంత గొప్ప రక్షకుడండి మనకు ఆయన మాదిరి. ఆయన మనకు మాదిరి. అందుచేత మన విశ్వాస సంబంధమైన ఈ సహజ జీవితంలో ఇవి మనం కలిగి ఉండాలి. ప్రార్థనకు లింక్ అయిన అనుభవాలు ఇవన్నీ కూడా, ప్రార్థనకు అనుసంధానమైన అనుభవాలు ఇవన్నీ కూడా. చెప్పండి. ఒకటి ప్రార్థన క్రమము, 2 ప్రార్థన కాలము, 3 ప్రార్థన స్థలము. ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అది మన ఇల్లు కావచ్చు, మందిరం కావచ్చు. అది తప్పకుండా మనం కలిగి ఉండాలి. 3వ మాట చూడండి, 4వ మాట చూడండి. వాళ్ళ యొక్క ఇలాగ ఉంటుండగా ఏం చూడగలమో గమనిద్దాం. ఏం జరిగింది? ఈ 16వ అధ్యాయంలోనే ఏం జరిగిందో చూద్దాం. 16వ అధ్యాయంలోనే చూడండి. ఈ 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకన మమ్మను బలవంతం చేసను. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 16వ అధ్యాయం 18 చివరి భాగంలో, నీవు ఈమెను వదలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నాన్ని ఆ దయ్యంతో చెప్పును. వెంటనే అది ఆమెను వదలిపోయెను. 16వ అధ్యాయంలోనే 30వ వచనం. వారిని వెలుపకి తీసుకుని వచ్చేయలరా, రక్షణ ముందు నేనేమి చేయవలను అనేను. అందుకు వారు, ప్రభువును యేసుక్రీస్తు విశ్వాసముంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడును వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా. ఇవన్నీ ఏమిటి? ఎందుకు చదివించాను ఇవి? ఇప్పుడు చెప్పండి. 1 ప్రార్థన క్రమము, 2 ప్రార్థన కాలము, 3 ప్రార్థన స్థలము, 4 ప్రార్థన, ఇప్పుడు చదువుకున్నాం 3-4 ప్రార్థన ఫలము, రిజల్ట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఫలాన్ని వారు పొందారు.
ఫలితాలతో కూడిన ప్రార్థన. ఓవర్ నైట్లో జరగకపోవచ్చు మనకు పనులు కొన్ని, ఓవర్ డేస్ పట్టచ్చు, ఓవర్ మంత్స్ పట్టచ్చు, మేబీ సమ్ టైమ్స్ ఓవర్ ఇయర్స్. కానీ ఓటమి ఉండదు ప్రియులారా. వీరు ప్రార్థనా ఫలాన్ని సాధించారు. ప్రార్థనా ఫలాన్ని సాధించారండి. వారు ప్రార్థనా ఫల సాధకులు, ప్రార్థనా ఫల సాధకులండి. అందుచేత ఈ ఆది సంఘంలో నుండి ఉద్భవించిన ప్రార్థన జీవన క్రమం, ప్రార్థన వ్యవహార శైలి మనం చూస్తున్నాం. అది ఆవిష్కరించబడింది. ఏమిటి మన మూలవాక్యం? వీరితో కూడా కొందరు స్త్రీలను ఏస్తలేన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన క్రమాన్ని వాళ్ళు పాటించారు. ఆ క్రమాన్ని మనం గమనిస్తే ఎన్ని అనుభవాలు కనిపిస్తున్నాయి. ప్రార్థనా క్రమము చూచాం, ప్రార్థనా కాలము చూచాం, ప్రార్థనా స్థలం చూచాం, ప్రార్థనా ఫలము చూచాం. చాలాసార్లు మనం సంఘంలో కూడా ప్రకటన చేస్తూ ఉంటారు కదా, మనందరం ప్రార్థన చేశాం, పలాని సహోదరుడు క్షేమంగా ఆసుపత్రి నుంచి వచ్చాడంటారు, పలాని వాళ్ళు సుఖంగా ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, పలాని పరిస్థితుల్లో దేవుడు వారిని విడిపించాడు. ఇవన్నీ ఏమిటి? ప్రార్థనా ఫలాలు. ఎన్నో ఎన్నో ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడండి. అందుచేత ఈ పరిచర్య ప్రభు మనకు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. లైన్లోకి రండి. 1 ప్రార్థన క్రమము, 2 ప్రార్థన కాలము, 3 ప్రార్థన స్థలము, 4 ప్రార్థన ఫలము. చూడండి ఇప్పుడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 3వ వచనం అండి. అతడు నీటి కారును యోరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయునదంతయు అతడు అంటే ప్రార్థనాపరుడు, వాక్యాన్ని ధ్యానించేవాడు, ప్రార్థించేవాడు. అతడు చేయనుదంతయు సఫలమగును. ఇప్పుడు మీకు అందుకొని ఉంటారు బహుశా. 1 ప్రార్థన క్రమము, 2 ప్రార్థన కాలము, 3 ప్రార్థన స్థలము, 4 ప్రార్థన ఫలము, 5 ప్రార్థన సఫలము, సక్సెస్ ఆఫ్ ప్రేయర్. ఇన్ని ఉన్నాయి. ఇన్ని తొనలున్న ఒక ఫలం ఇది. సఫలం ఉంటుంది, సఫరింగ్ కూడా ఉంటుంది. క్రైస్తవ సహజ జీవితం అది ఒక తేలిగ్గా, ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, సమ్టైమ్స్ ఇట్ మే బి బెడ్ ఆఫ్ థార్న్స్. అది ముళ్ళ పరుపుగా ఉండొచ్చుగాక, కానీ సఫలం అవుతాం. వీ విల్ హ్యావ్ సక్సెస్. ప్రభు ఇస్తాడండి, ప్రభు ఇస్తాడు. తండ్రులు ప్రార్థించి గతించిపోయారు. ఆ తర్వాతి కాలంలో పిల్లలు రక్షించబడి సేవ చేసిన వాళ్ళని నేను ఎరుగుతాను. వాళ్ళ ప్రార్థన వ్యర్థంగా పోలేదండి, వ్యర్థంగా పోలేదు. విజయవాడ గిరిపురంలోనే నాకు ఒకసారి ఒక కబురు వచ్చింది. అయ్యా ఫలాని అన్నమ్మగారు, ఆమె పేరు అన్నమ్మగారు, భర్త చనిపోయాడా యాక్సిడెంట్లో, ఇంటికి తెచ్చారు, మీరు వెంటనే రావాలి కొంచెం అని అంటే బయలుదేరి వెళ్ళా నేను. ఆయన లారీ డ్రైవర్. ఆయన కొరకు ఎంతగానో ప్రార్థించేదండి. ఆమె మంచి ప్రార్థన పర్వాలు సహోదరి. వెళ్ళాను. తెలిసిన విషయం ఏంటంటే ఆయన యాక్సిడెంట్ జరిగింది, బయటకు బాడీ తీశారు, ఇంకా ప్రాణం ఉంది ఆయనలో. ఆయన ఒళ్ళో పెట్టుకుంది ఎవరంటే అటు నుంచి వెళ్ళి ఒక సేవకుడు తన బండి ఆపి అతను ఒళ్ళో తెత్తుకొని తనకు ఈ ఒరిస్సా బార్డర్లో జరిగింది, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరిగింది యాక్సిడెంట్. ఒళ్ళో పెట్టుకుని దేవుని వాక్యాన్ని చెప్పాడు. చెప్తే అయ్యా నా భార్య ఎన్నోసారి చెప్పింది, నేను నమ్ముకునే పోయాను, ఈరోజు ప్రభు నమ్ముతున్నాను అయ్యా,
నేను మరణిస్తే ప్రభుతో ఉంటానయ్యా, ఈ సంగతి నా భార్యకి చెప్పండి అని చనిపోయాడండి. ప్రార్థన సఫలం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ప్రియులారా. మనం ఉన్న కాలంలో కొన్నిసార్లు జరగకపోవచ్చేమో కానీ ఓటమి ఉండదు. దేర్ షాల్ బి నో ఫెయిల్యూర్. మనం చేసినది ఆయన సఫలం చేస్తాడు, సఫలం చేస్తాడు. ప్రభు నమ్మదగిన వాడండి. మనం లోక సంబంధంగా కనపడే ఇబ్బందులను చూచి చాలాసార్లు బేజారైపోతాం. ఫెయిల్ అయిపోయిందని, స్మాష్ అయిందని, ఇకేం మిగల్లేదని, అన్యాయం అయిపోయామని ఈ పదాలు, ఈ సమాసాలు ఎక్కువ వాడతాం. నిజమే, మన పరిస్థితులు అలా ఉంటాయి. ఏ డే విల్ కమ్, ఏమండి, ఏ డే విల్ కమ్ గాడ్ షాల్ గివ్ us సక్సెస్. కొన్నిసార్లు ఆయన శ్రమ అనుభవించడానికి అనుమతించవచ్చు గాక, అనుభవిస్తాం. శ్రమ వచ్చింది కాబట్టి దేవుడు మనకు దేవుడు కాకపోలేదు. మన శ్రమను బట్టి దేవుని స్టేటస్ ఒక వీసం కూడా తగ్గదండి. అలాగూ దేవుని నమ్ముకున్న వాళ్ళం మనం. ఏదో మేళ్ళు, ఉపకారాలు, ప్రయోజనాలు, రాబడి ఇవన్నీ ఇస్తేనే దేవుడైతే దేవుని నమ్మడం కాదు. ఇది దేవుని కొరకు జీవించే క్రమంలో ఏదైనా మనం దేవుని కొరకు అనుభవిస్తాం. ఫైనల్లీ, అల్టిమేట్లీ దేర్ షాల్ బి ఎ సక్సెస్. అది ప్రార్థనా జీవితంలో మనం చూస్తున్నామండి. అందుచేత ప్రియులరా, మీరు చేస్తున్న ప్రార్థన పరిచర్య ప్రభువుని దేవుడు దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి కాదా? మనం జ్ఞాపకం చేసి స్తుతి ఉండవచ్చు మన సంఘంలో. ఈ 2 సంవత్సరాల కాల పరిధిలో, ఈ కరోనా కాలంలో మనం చేస్తున్న ప్రార్థనలు ప్రభు ఆలకిస్తూ ఉండగా, ఈ ప్రాక్టీస్లో ఇటీవల ఈ తీవ్రతలో మనం ఈ ప్రార్థన పరిచర్య కొనసాగిస్తుండగా ప్రభు చేసిన గొప్ప కార్యాలు అనేక ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువు స్తుతిస్తూ ఈ సిస్టానికి, ఈ క్రమానికి మనం అలవాటు పడాలి, ట్యూన్ కావాలి. చెప్పండి, ఒకటి ప్రార్థన అంటాను నేను, మిగిది మీరు చెప్పండి. లేదా మిగిది నేను చెప్తా ప్రార్థన అంటారా? అది తేలికే మీకు, అదనొచ్చు. ఏది మీ ఆప్షన్ ఏదైనా ఎన్నుకోవచ్చు. నన్ను ప్రార్థన అనమంటారా, లేకపోతే మీరు మ్యాటర్ మీరు చెప్తారా, లేకపోతే మ్యాటర్ నన్ను అనమంటారా, ప్రార్థన మీరు అంటారా? సరే, 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన, 4 ప్రార్థన, 5 సఫలము. ప్రార్థన సఫలం. ప్రభు మనకు అనుగ్రహించిన 5 పాయింట్స్ ఫార్మ్యులా ప్రభు ఇచ్చాడు ప్రార్థనలో. ఇది మనం పాటిద్దాం. లెట్ us ప్రాక్టీస్ ఇట్ స్క్రూప్యులస్లీ. ఖచ్చితంగా గీత గీసినట్టుగా ఈ ప్రధాన ప్రార్థన జీవితాన్ని అలవర్చుకొని ప్రభువుకు దగ్గరవుదాం. ప్రభు ఒరబడికి, ప్రభు క్రమానికి, ప్రభు విధానానికి మనం దగ్గరవడానికి ఈ లేఖనాలు మనకు చాలా 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 సమృద్ధిగా ఉపయోగపడతాయి. చెప్పండి చివరిగా, ప్రార్థన క్రమము, ప్రార్థన కాలము, ప్రార్థన స్థలము, ప్రార్థన ఫలము, 5 ప్రార్థన. ఫైనల్గా కింద నుంచి పైకి చెప్పండి, మీకు వచ్చి ఉంటే. 5 ప్రార్థన సఫలము, 4 ప్రార్థన ఫలము, 3 ప్రార్థన స్థలము, 2 ప్రార్థన కాలము, 1 ప్రార్థన. ఓకే అండి, 100% పడ్డాయి మార్కులు. ఓకే. ప్రభు మనకి ఇచ్చిన ఈ ప్రార్థన ముఖ చిత్రం ఎంత గొప్పగా ఉందో చూడండి లేఖనాల్లో. ఇలాగ ప్రార్థనను అలవర్చుకొని ప్రార్థన ప్రాక్టీషనర్స్గా, అంటే అభ్యసించేవారుగా ఉంటూ దేవుని ఘన కార్యాలు, గొప్ప కార్యాలు ముందు ఎన్నెన్నో చేయడానికి ఈ షాలోమ్ మినిస్ట్రీస్ ద్వారా, స్థానిక సంఘం ద్వారా ప్రభు అని దేవుడు తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటున్నాను.